ప్రేమోన్మాది కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. యువతిని చంపి నిందితుడు మరణించాడు. సో ప్రస్తుతానికి ఆ యువతిని గొంతు కోసి హతమార్చిన నిందితుడు స్థానికులు అదుపులోకి తీసుకొని చితకబాదారు. అయితే నిందితుడు కూడా ప్రస్తుతానికి మరణించాడు తెలుస్తోంది. నా వైష్ణవి గొంతు కోసాడు తేజ అనే ఓ యువకుడు. తేజను కట్టేసి చితకబాదారు కాలనీవాసులు. మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటు ఆ నిందితుడు తేజ కూడా మరణించాడు. 2 ఏళ్లుగా యువతిని ప్రేమిస్తున్నానని చెప్పి తేజ వెంట పడుతున్నాడు, వేధిస్తూ ఉన్నాడు. ఇటీవల యువతికి మరొకరితో ఎంగేజ్మెంట్ కూడా అయింది. అయితే అదే కోపంతో యువతిపై కత్తితో దాడి చేశాడు తేజ. ఇక ప్రేమ పేరుతో వైష్ణవి తనను మోసం చేసిందన్నాడు తేజ. 2 ఏళ్లుగా తన డబ్బుల కోసం వాడుకుందని ఆరోపిస్తున్నాడు ఆ నిందితుడు. ప్రస్తుతం తేజాది హైదరాబాద్ అన్నట్టు తెలుస్తోంది. ఇతర వివరాల కోసం హైదరాబాద్ మహబూబ్ నగర్ పోలీసులు చేరుకున్నారు. ఇక వైష్ణవి మొబైల్ను ఫోరెన్సిక్ కూడా పంపారు పోలీసులు. మొబైల్ కాల్ డేటా ఆధారంగా మరిన్ని వివరాలను కూడా సేకరించే అవకాశం ఉంది. హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు వైష్ణవి తేజకు మధ్య పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం పోలేపల్లి ఎస్వికేఆర్ స్కూల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తోంది వైష్ణవి. కొన్నేళ్ల క్రితం ఓ యువకుడు వేధిస్తున్నాడని ఫ్యామిలీకి కూడా చెప్పుకొచ్చింది వైష్ణవి. అయితే హైదరాబాద్లో వైష్ణవి అనే అమ్మాయి పనిచేస్తుండగా ఇటు తేజకి పరిచయం అయింది. ఈ పరిచయం కాస్త ఆ అమ్మాయి నన్ను డబ్బుల కోసం వాడుకుంది అని చెప్పి నిందితుడు చెప్తున్నాడు. కానీ ఆ అమ్మాయి మొదటి నుంచి కూడా ప్రేమ నిరాకరించిందని తెలుస్తోంది. ఈ ప్రేమ నిరాకరించే మళ్ళీ సొంతూరుకు వెళ్ళిపోయి అక్కడే ఓ స్కూల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తోంది. సో కొన్ని రోజుల నుంచి వేధిస్తున్నాడట. ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఉదయం మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కూడా నిత్యం ఆ అబ్బాయి వేధిస్తున్నాడని చెప్పి ఫ్యామిలీకి కూడా చెప్పుకొచ్చింది ఆ అమ్మాయి వైష్ణవి. అయితే ఓ రోజు పక్కగా స్కెచ్ వేసిన సాయంత్రమే పక్కగా స్కెచ్ వేసి ఆ అమ్మాయి స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా ప్రీ ప్లాన్లో భాగంగానే తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ అమ్మాయి గొంతు కోసి హతమార్చాడు. ఇది చూసిన స్థానికులు ఆ అబ్బాయిని పట్టుకున్నారు, చితకబాదారు. సో దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు మరణించాడు ఇప్పుడు. సో ఒకసారి మనం విజువల్ చూద్దాం. నిన్న సాయంత్రం ఎక్కడటువంటి సిచ్యువేషన్ నెలకొంది, ఆ అమ్మాయిని ఏ రకంగా దారుణంగా హతమార్చాడు, స్థానికులు ఆ అబ్బాయిని అదుపులోకి తీసుకు ఏ రకంగా చితకబాదారు అనేది. నన్ను 2 సంవత్సరాలు లవ్ చేసి అదే డబ్బులు మొత్తం నన్ను మోసం చేసి నన్ను ఇచ్చేసింది. అది ఎవరు మీది? మీ అందరూ తప్పు. మీది ఎవరు బాబు? ఎవరు మీది? చెప్పేది ఆ పాప ఎవరు? నన్ను 2 సంవత్సరాలు లవ్ చేసి అదే డబ్బులు మొత్తం నన్ను మోసం చేసి నన్ను ఇచ్చేసింది. అది ఎవరు మీది? స్థానికులు ఆ అబ్బాయి తేజ నిందితుని పట్టుకొని చితకబాది అలా చేతులు కట్టేసి కొడుతూ ఉంటే 2 సంవత్సరాలుగా నన్ను డబ్బుల కోసం వాడుకుంది, నన్ను ప్రేమించానని చెప్పింది, వేరే ఒక వ్యక్తిని ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టుగా అక్కడ కూర్చొని కూడా ప్రాణాపాయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ కూడా ఈ మాట మాట్లాడుకొస్తున్నాడు నిందితుడు తేజ. ఒకసారి అమ్మాయి వైష్ణవి తండ్రి మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఎందుకురా ఈ వ్యవస్థ, ఎందుకురా బతికేది? మనసు వదుకుంటే ఎవరు ఉంటారా ఈ భూమి మీద? అంత స్వచ్ఛనం అయిపోతున్నారు. దయచేసి మానండి ఈ వ్యవస్థ. నేను సమాజం చెప్తున్నా బ్రదర్, కన్న తల్లిదండ్రుల కన్ను మిగిలించకండి రా. మీకు నన్ను మీకు అవసరం ఉంటే కొన్ని ఆ తండ్రి మాటలు వినండి. సమాజం వ్యవస్థ ఏం చేస్తుంది? నా కళ్ళెదుటే నా కూతురుని ఒక దుర్మార్గుడు నేను బతుకుండగా నా కూతురుని చంపేశాడు అని ఆ తండ్రి గుక్కపెట్టి ఏడుస్తున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో ప్రేమ పేరుతో వేధించి వెంటాడి, సరే ఆ అమ్మాయి మాట్లాడిందేమో, నిజంగా తనని కాదని వేరే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందేమో, కుటుంబానికి చెప్పాల్సింది, లేకపోతే ఇంకేదైనా మార్గం ఉంచుకోవాల్సింది, మార్గాన్ని ఎంచుకోవాల్సింది. కానీ డైరెక్ట్గా తన వెంట తీసుకొచ్చుకున్న కత్తిని తీసుకొచ్చి ఆ అమ్మాయిని గొంతు కోసి హతమార్చిన తీరు ప్రతి ఒక్కరిప్పుడు కొంత ఇబ్బంది గురి చేస్తోంది, బాధని కలిగిస్తోంది. అటు ఆ నిందితుని కూడా ప్రస్తుతానికి స్థానికులు అదుపులోకి తీసుకొని చితకబాదనతో నిందితుడు కూడా చనిపోయాడు. సో ప్రజెంట్ ఆ అమ్మాయి చనిపోయింది, ఆ నిందితుడు కూడా చనిపోయాడు. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శివాజీ అందిస్తారు. శివాజీ, ఏంటి అప్డేట్స్ ఈ కేసులో? అటు నిందితుడు ఎన్ని రోజుల పాటుగా ఈ అమ్మాయిని వేధిస్తున్నాడు? సో నిజంగా ఆ నిందితుడు చనిపోయే సిచ్యువేషన్లో అక్కడ కొట్టుమిట్టాడుతూ కూడా 2 సంవత్సరాల క్రితం వరకు నన్ను ప్రేమించానని చెప్పింది, నా డబ్బులు వాడుకుంది అంటున్నా. నిజమేనా? వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నిజమేనా? సో ఆ తర్వాత ఇప్పుడు ఎందుకు ఆ అబ్బాయి వచ్చి ఈ రకంగా అమ్మాయిని హతమార్చాలనుకున్నాడు? శివాజీ, నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జరిగినటువంటి జడ్చర్ల ప్రాంతంలో జరిగినటువంటి నిమ్మబాయి గడ్డ
ఏరియాలో వైష్ణవి యొక్క మరణం సంబంధించినటువంటి ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అసలు వైష్ణవి తను పనిచేస్తున్నటువంటి పక్కలే ఉన్నటువంటి పోలేపల్లి స్టేజ్ నుంచి తన యొక్క ఉద్యోగాన్ని పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వస్తున్నటువంటి సమయంలో తన యొక్క ఇంటి పక్కలనే 100 మీటర్ల దూరంలో ఈ యొక్క ఘాతకానికి పాల్పడినటువంటి ఘటన అటు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ యొక్క యువకుడు హైదరాబాద్ ప్రాంతానికి చెందినటువంటి యువకుడుగా ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. అసలు ఈ వైష్ణవి ప్రాథమికంగా ఉన్నటువంటి పేరు తేజగా అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. అసలు ఈ పూర్తి సంబంధించిన యువకుడు తేజనైనా ఇంకా ఈ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన యువకుడా, వేరే దానికి రాష్ట్రానికి సంబంధించిన యువకుడా అని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే ఒక బృందంగా ఏర్పడి హైదరాబాద్కి వెళ్ళినట్టుగా మనకి సమాచారం వస్తుంది. ఇప్పటికే పూర్తిగా ఎంక్వైరీ చేసి వివరాలు రాబట్టే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. అసలు వైష్ణవికి తర్వాత ఈ యువకుడికి గతంలో ఎక్కడైనా పరిచయాలు జరిగినాయా, అసలు ఈ వైష్ణవికి ఎలా పరిచయం అయ్యారు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. వైష్ణవికి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ఈ మొబైల్ డేటాను సేకరించి పూర్తి వివరాలు సేకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అతను ఆ యువకుడు ఇచ్చినటువంటి నిన్న తర్వాత హత్య చేసిన తర్వాత యువకుని స్థానికులు పట్టుకొని కొట్టడంతో ఒక్కసారిగా యొక్క పూర్తిగా స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితుల్లో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని అతన్ని మహబూబ్నగర్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్న సమయంలో అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఆ యొక్క యువకుడు మృత్యువాత పడినటువంటి చనిపోయాడు. వెంటనే పోలీసులు ఆ యొక్క డీటెయిల్స్ సేకరణ చేస్తున్నారు. అసలు ఈ యువకుడు ఎక్కడ ఉన్నాడు, అసలు ఈ యువకుడికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిలో పూర్తిగా హైదరాబాద్కి చెందినటువంటి యువకుడుగా పోలీసులు ప్రాథమిక విచారణకు వచ్చారు. వెంటనే పోలీసులు ఒక బృందంగా ఏర్పడి వెంటనే హైదరాబాద్కి యొక్క యువకుడి యొక్క డేటా కలెక్ట్ చేయడానికి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో హైదరాబాదు ఒక ప్రైవేటు కళాశాలలో సంబంధించిన పనిచేస్తున్న సమయంలో వైష్ణవికి యువకుడితో పరిచయం ఏర్పడిందని చెప్పేసి ప్రాథమిక విచారణలో తేలుతుంది. కొన్ని నెలల నుంచి కూడా ఈ యువకుడు వేధిస్తున్నాడని చెప్పేసి కూడా వైష్ణవి తల్లిదండ్రులకి వైష్ణవి సమాచారం ఇచ్చినట్లుగా సమాచారం కూడా వస్తున్నటువంటి పరిస్థితి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. తన యొక్క తండ్రి తన యొక్క కూతురు ఇలా చేయడంలో ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అబ్బాయి వేధిస్తున్నాడు అన్నప్పుడు కూడా కుటుంబానికి సైతం అమ్మాయి చెప్పింది అంటున్నారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం కానీ లేకుంటే ఆ కుటుంబం అబ్బాయిని మందలించడం కానీ ఆ అమ్మాయికి ఏదైనా రక్షణ కల్పించే ప్రయత్నం జరిగిందా మరి? అంటే గత కొన్ని నెలల క్రితం నుంచి కూడా ఈ యొక్క వ్యవహారం అంతా ఆ యొక్క యువతి హైదరాబాద్ లో పనిచేస్తున్నటువంటి సమయంలోనే పరిచయం ఏర్పడినటువంటి ప్రాథమిక సమాచారం మేరకు కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. కుటుంబ సభ్యులకి విషయం చెప్పామని చెప్పేసి కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. కానీ వీటిపైన పూర్తిగా ఎలాంటి పోలీసుల నుంచి కూడా పూర్తి దర్యాప్తు చేపట్టలేని కారణంగా ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగి పూర్తి దర్యాప్తు చేపడుతున్నారు. అసలు వైష్ణవి గతంలో ఈ అబ్బాయి సంబంధించినటువంటి ఎలాంటి పరిచయం ఏర్పడింది, ఎలాంటి వేధింపులకు గురి చేశాడనే విషయము తల్లిదండ్రుల నుంచి కూడా ఎలాంటి ఇంకా సమాచారం రాలేదు. కానీ పోలీసులకు సమాచారం ఇచ్చారా లేదనేటువంటి కూడా ఇక్కడికి ఇంకా పూర్తి సమాచారం రానటువంటి పరిస్థితి. కానీ గతంలో వేధింపులకు గురి చేశాడు, కుటుంబ సభ్యులకి సమాచారం తెలుసు అని చెప్పేసి సమాచారం వస్తుంది. పోలీసులు కూడా దీనిపైన కూడా పూర్తి విచారణ చేపడుతున్నారు. గతంలో వైష్ణవికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఫోన్ సంబంధించినటువంటి డేటాను కూడా కలిసి పోలీసు ఆ డేటాకు సంబంధించినటువంటి కలెక్షన్ ద్వారా ఫోన్ లో ఉన్నటువంటి డేటా ఆధారంగా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. దీనిపైన కూడా కేసు పోలీసులు నమోదు చేసుకొని ఈ యొక్క పూర్తి విచారణ చేపట్టారు. కానీ ఒక్కసారిగా నిన్న చెప్పినటువంటి యువకుడు ప్రభుత్వ హాస్పిటల్లో చేరిన తర్వాత ఈ యొక్క యువకుడు చనిపోవడంతో కూడా ఆ యొక్క చివరిగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతున్నాయో అవి చాలా ఆధారంగా చాలా కీలకంగా మారినవి. గత 2 సంవత్సరాల నుంచి కూడా నాతో ఈ ప్రేమ వ్యవహారం నడిపి నాతో ఒక డబ్బులు కూడా తీసుకున్నటువంటి ఈ నేపథ్యంలోనే అనేటువంటి మాటలు కూడా చాలా కీలకంగా మారినాయి. కానీ అమ్మాయి నిన్న అసలు ఈ యొక్క వ్యవహారం అంతా కూడా గతంలో ఎలా జరిగింది, ఈ ప్రేమ వ్యవహారం వల్లనే ఇలా చేశాడా, అసలు అబ్బాయి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం ఎన్ని రోజుల క్రితం వచ్చాడు, ఆ యొక్క వైష్ణవ్ని ఎన్ని రోజుల నుంచి కూడా ఫాలోఅప్ చేస్తున్నటువంటి విషయంలో కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా నిందితుడు కూడా చనిపోయింది కేవలం అక్కడ స్థానికులు ఆ అమ్మాయి పైన దారుణంగా హతమార్చిన తర్వాత కట్టేసి కొట్టడం మూలంగానే, లేదంటే తనకు తాను కూడా ఆ కత్తితో ఏదైనా చేసుకున్నాడా? ఇప్పటివరకైతే ప్రాథమిక సమాచారం మేరకే అని చెప్పుకోవచ్చు. ప్రాథమిక సమాచారం మేరకే నిన్న
వైష్ణవిని హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి వస్తున్న సందర్భంలో స్థానికులు పట్టుకొని అక్కడ కొట్టినటువంటి పరిస్థితుల్లోనే అతనికి తీవ్ర గాయాలు కావడంతోనే అతను మృత్యువాత పడ్డాడని చెప్పేసి కూడా ప్రాథమికంగా సమాచారం వస్తుంది. రాత్రి వెంటిలేషన్ పైన వైద్యం చికిత్స అందిస్తున్నటువంటి సందర్భంలోనే ఆ యువకుడు మరణించడం జరిగింది అర్ధరాత్రి సమయంలో. ఈ యొక్క పూర్తిగా అతను కత్తితో తన వెంట తెచ్చినటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆయుధము తనతో పొడుచుకుంటే ఎక్కడ ఇంకా విచారణలో రాలేదు, కానీ కొట్టడం ద్వారానే ఇదంతా జరిగిందనేటువంటి ప్రాథమిక విచారణకు తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది మనోజ్ దీనిపైన. రైట్, థ్యాంక్ యూ శివాజీ. సో మొత్తంగా ఇక్కడ వైష్ణవి ఫోటోలో కనబడుతున్నటువంటి ఈ అమ్మాయి అండ్ ఆ నిందితుడు ఇద్దరు కూడా హైదరాబాద్లో పరిచయం అంట. ఆ తర్వాత ఏం జరిగింది తెలియదు, ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్పా లవ్వా అనేది పోలీసుల విషయాల్లో ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. కానీ నిందితుడు మాత్రం చివరాకరణ స్థానికులు కొడుతుంటే అయితే 2 ఏళ్ల పాటుగా నన్ను వాడుకుంది, నా డబ్బులు వాడుకుంది అని చెప్పి ఆ నిందితుడు చెప్తున్నాడు. సో అయితే ఆ అమ్మాయి స్కూల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తోంది. ఉదయాన్నే స్కూల్కి వెళ్తున్నప్పుడు వేధిస్తూ ఉండేవాడు, సాయంత్రం ఇంటికి వస్తుంటే వేధిస్తూ ఉండేవాడు అని చెప్పి అటు చెప్తూ ఉందట. ఆ అమ్మాయి గతంలో కూడా ఫ్యామిలీకి చెప్పింది ఈ విషయం పైన. అయితే నిన్న సాయంత్రం ఒక్కసారిగా తన చేతిలో కత్తి తీసుకొని వచ్చినటువంటి నిందితుడు, అయితే ఆ అమ్మాయికి అప్పటికి ఎంగేజ్మెంట్ అయింది, తనని కాదని వేరే ఒక వ్యక్తిని ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో కోపానికి గురైనటువంటి నిందితుడు తనతో పాటుగా తెచ్చుకున్న కత్తిని తీసుకొని అమ్మాయి గొంతు కోసి హతమార్చాడు.